దేవుని సేవించేవారికి, ఆయన పని చేసేవారికి మరిన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. హల్లెలూయా. ఒక స్పెక్టేటర్గా ఉంటే ఓకే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, కాదంటలా. కానీ ఇఫ్ యు ఆర్ ఎ పార్టిసిపేటర్ యు గెట్ మోర్ బ్లెస్సింగ్స్. నువ్వు చూసి వెళ్ళిపోయే వ్యక్తివైనా దేవుడు నిన్ను దీవిస్తాడు, కానీ నువ్వు ఏదైనా చేసే వ్యక్తివైతే ఇంకా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. సంఘానికి వచ్చే అనేక మందిలో ఈ రెండు గుంపులు ఉంటారు. కొంతమంది చూసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆ టైమింగ్ ఎన్ని గంటలకండి ప్రార్థన, 8, మెసేజ్ ఎన్ని గంటలకు చెప్పే అవకాశం ఉంది, 9, అంతే. ఆ టైంకి వస్తారు. ముగింపు ప్రార్థన అవగానే అక్కడ ఉంటారు. ఎక్కడ? రోడ్డు మీద. అయిన తర్వాత ఒక్క నిమిషం కూడా ఉండాలని ఆశ ఉండదు. దేవుని పనిలో ఎప్పుడూ వారికి ఇన్వాల్వ్మెంట్ అనేది రాదు. సమయం లేదంటే ఉంటుంది, అవకాశాలు లేవంటే బోళ్ళు ఉంటాయి. మనసు లేక సరే నేనేం చేసేదిలే, నేనే ఉంటానులే, దేవుడి రాజ్యంలో నేనేం పని చేసేదిలే, దేవుడే నా కోసం పనిచేస్తాడన్న ధోరణిలో కొంతమంది ఉండిపోతారు. దే ఆర్ జస్ట్ స్పెక్టేటర్స్ ఇన్ ద చర్చ్. బట్ దేవుడు మనల్ని స్పెక్టేటర్స్గా ఉండమని అనలా. ఆయన మనం ఎలా ఉండాలి చెప్పండి? పార్టిసిపేటర్స్గా ఉండాలి. దేవుని పనిలో పాలిభాగస్తులం అయి ఉండాలి. దేవుని కొరకు నువ్వు ఏదైనా చేసావంటే, అది ఏదైనా కావచ్చు, చిన్నదో పెద్దదో, ఏ పనైనా నువ్వు చేసావంటే పరలోక రాజ్యం వెళ్ళే లోపల దేవుడు నీకు ఆశీర్వాదం తిరిగి ఇచ్చేస్తాడు. ఇందుకు గాను పరలోక రాజ్యంలో కూడా ఏముంటుంది మనకి? ఆశీర్వాదం. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. Download ShareChat.